రత్తి ఏటే మీ ఆయన ఇంక రానట్టేనా? మా ఆయన సంగతికి ఏం గానీ ఏమిటలా వచ్చారు? ఏమి లేదు, మా ఆవిడ చూసుకోకుండా నా లాల్చి రేవుకి వేసిందట. అందులో నా కోర్టు కాగితాలు ఉన్నాయి, అవి చూసుకుని పట్టుకెళ్దామని వచ్చాను. అది మీరు కదా బాబు, కరణం కోరిది. చిచ్చి కర్ణందా, ఇది ముట్టుకుంటే పీరకల్లు వస్తాయి. అది మీరు కదా బాబు, భరత్ బాబుది. ఆడిదా? మరి నా మూట ఎక్కడే? లోపల ఉంది, బయటకు తీసుకురా. వెళ్ళు. అట్టాగే బాబు. వాడే ఒక పావులాగా ఆడి ఆడి దాన్ని విడిచిపెట్టాడండి. ఆయన సర్రమంటూ పాకుతూ ఆ రౌడీ ఏదో అడ్రస్ ఎత్తుక్కుంటూ వెళ్ళింది. వాడి జన్మలో సర్పగండం ఉన్నట్లుంది. ఈ రోజుతో ఆ జీవి శివ శివ. అంతా బాగానే ఉంది గాని మరి ఈ రోజు పొద్దునే నాకు పీరకలు ఎందుకు వచ్చినట్టబ్బా? ఎందుకు వచ్చింది? అపశకులకు మాటలు అమ్మా నానా, ఈ పాటికి పాము వాడి ఇంటి దరిదాపులకు వెళుతూ ఉంటుంది. ఈ రోజు నిజంగా పండగ రోజు. నా మీద కక్ష గట్టి ఆడపులిలా ఆవేశపడ్డ పార్వతమ్మ కాటు తిని చచ్చిపోయిన కొడుకును చూసి కుమిలి కుమిలి ఆడవాలి. తన ప్రతిజ్ఞ నెరవేర్చే మనిషి లేడని కుళ్ళి కుళ్ళి ఆడవాలి. అది చూసి నేను నవ్వుతాను. నా కసి తీరా పగ తీరా నవ్వుతాను. బాబు మీరైనా మాకు తక్కండి బాబు. భగవంతుడా నన్ను కాపాడు, దేవుడా నన్ను కాపాడు బాబు. నాగరాజు, నీ పథకం తెలిసిన నేను నా షర్టుకి బదులు నీ షర్టు మారేటట్లు చేశాను. పావుకి తల్లోనే విషం ఉంటుంది, కానీ నీకు ఒంటి నిండా విషం ఉంది. నువ్వు ఒక్క కాటుతో ఒక్క క్షణం బాధతో ఒకేసారి చావకూడదు. క్షణం క్షణం బాధపడుతూ కుళ్ళి కుళ్ళి చావాలి. నా ప్రతిజ్ఞ నేను నెరవేర్చుకోవాలి. అందుకే ఈనాడు నిన్ను బ్రతకనిచ్చాను, బ్రతుకునిచ్చాను. నానా, అయ్యా ఈ రోజు పూర్తిగా చెడ్డ రోజు అనుకున్నారు గాని మంచి రోజేనండో. మీరు సావు నుంచి బ్రతికి బయటపడ్డారు. విరోధైనా సమయానికి దేవుళ్ళకి వచ్చి రక్షించాడు. వాడిని దేవుడు అంటారా? మరి మా నాన్న రాక్షసుడా? వాట్ యు? ఇంగ్లీష్ ఎందుకు బాబు? ఏది ఏమైనా వాడు మీకు ప్రాణభిక్ష పెట్టడం చాలా అవమానకరమైన విషయం. నిజమే నిజమే. మరి మీ ముగ్గురికి ఒక అద్భుతమైన పథకం చెప్తాను, మీరు నాతో రండి. ముగ్గురికి అంటున్నావు, మరి నా సంగతి? నువ్వు నా కడుపున పుట్టిన వాడివి. ఆ పథకంలో నువ్వు పాల్గొనడం నాకు ఇష్టం లేదు. మీరు నాతో రండి. రండి రండి. అయ్య గారు మీరు తప్పుకోండి, తలుపు లేనేస్తాను. చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు అయ్యగారు. ఆ భరతగాడి గుళ్ళో అందరూ సపోర్ట్ కదా, అందుకెంత రహస్యంగా ఏర్పాటు చేశారు అయ్యగారు. మహానుభావులు గారు తట్టుకోలేకపోతున్నాం. అదేదో త్వరగా చెప్పేది. చెప్పండి. చూపిస్తాను. ఎంత కంగారే అయ్య గారు ఏంటి
హంటర్ కొరడా కొరడా హంటర్ ఉంటే ఇంతకాలం నా తిండి తిని నా మోచేతి నీళ్లు తాగి నా కాళ్ళ దగ్గర పడి ఉంటూ నాకు ప్రమాదం వస్తే వెళ్ళిపోతారా? రక్షించండి రక్షించండి నా కూడా పట్టించుకోకుండా పారిపోతారా? ఇది నా పథకంలో మొదటి భాగం మాత్రమే. అయ్యా ఇది మొదటి భాగం అంటున్నారు, రెండో భాగం ఇలాగే ఉంటదా కొంచెం మార్పు ఉంటదా? మార్పు ఉండాలిగా మరి. కదండి ఇంకా 2 భాగాలున్నాయి. అయ్యగారు ఈ పథకాలను ఇంతటితో ఆపేయండి బాబు. అయ్యా పీడకలు వచ్చిందంటే చెడ్డ రోజు అనుకోలాగాలి, ఇంత భయంకరమైన చెడ్డ రోజు అనుకోలేదండి. అయితే నేను చెప్పేది వినండి. పాము వెంటపడ్డా మీరు రక్షించినందుకు నిజంగా మీ 3 ప్రాణాలు నేను తీసేయాలి. అవునండి. కానీ ఎందుకు తీసేయలేదో తెలుసా? ఏంటండి? మీరు తిన్న ఈ దెబ్బల వల్ల నేను వేసుకున్న పథకం నెరవేరుతుంది. అదేమిటో తెలుసా? చెప్తాను. మీరు ఇలాగే ఈ అవతారాలతో బండెక్కి పడుకుని ఎవ్వరికీ తెలియకుండా పట్నం వెళ్తారు. ఈ అవతారాలతోనే బండి కూడా నేనే కట్టిస్తాను. పట్నంలో పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆ భరత్ గాడు మీ 3 చంపడానికి ప్రయత్నించాడని, ఎలాగో కొన ఊపిరితో తప్పించుకుని బయటపడ్డామని మీరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తారు. 3 హత్యా ప్రయత్నాలు చేసినందుకు ఖచ్చితంగా వాడికి యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. దాంతో వాడి పీడ మనకు విరగడవుతుంది. ఎలా ఉందో మన పథకం? చాలా బాగుందండి బాబు మరీ ఇంత దారుణమైన అబద్ధం చెప్పటం మహాపాపం. పాపం అనలేవండి. చెప్పలేమండి. చెప్పలేరు? చెప్పలేరు. ఈ రోజు మీ 3 నా చేతిలో చస్తారు. మీ 3 శవాల్ని చూపించి ఆ భరత్ గాడే మిమ్మల్ని చంపాడని ఫిర్యాదు చేసి నా పథకాన్ని నేను కొనసాగిస్తాను. సరే, అలాగే అలాగే. నీ మీద నీ కుటుంబం మీద మిమ్మల్ని అందరినీ పిచ్చి కుక్కలను కొట్టినట్టు కొట్టించి మీ శవాలని ఊరందరికీ హెచ్చరికగా పడవేయిస్తాను. నన్ను ఎవరు ఆపుతారో మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాను. ఏమన్నా